నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరులో ఘనంగా యువ శాస్త్రవేత్త పవన్ ఎంపవర్ సొల్యూషన్ 3వ వార్షికోత్సవ వేడుకలు జరిగినవి. స్థానిక ఎంపవర్ సొల్యూషన్స్ కార్యాలయంలో అధికారులు, అనధికారులు, మిత్రులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విచ్చేసిన పలువురికి తమ పరిశోధనలు, అవార్డులను, రివార్డులను పవన్ వివరించడం జరిగినది. ఈ సందర్భంగా స్థానిక సీనియర్ పాత్రికేయుడు యు సోమశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలో పలమనేరు పేరు మారుమ్రోగడానికి యువ శాస్త్రవేత్త పవన్ కేంద్ర బిందువు అయినాడని, అందుకు పలమనేరు నియోజకవర్గ ప్రజలు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రజలకి మరియు ఔత్సాహిక యువకులకు ఒక ఆదర్శప్రాయుడుగా, అనుసరణీయుడుగా ఉన్న మొరం పవన్గా ప్రాచుర్యం పొందిన పలమనేరు పవన్ తను వచ్చేసి విద్యాభ్యాసంతో సంబంధం లేకుండా కొత్త కొత్త విషయాలను కనుగొనేదానికి తనకు గల ఆసక్తితో ఎన్నో వినూత్నమైన పరికరాలు తయారు చేసి రైతులకు కానీ, పరిశ్రమలకు కానీ, దైనందిన కార్యకలాపాల్లో కానీ ఉపయోగపడే ఎన్నో పరికరాలను సృష్టించి ప్రజలకి తక్కువ ధరతో నాణ్యమైన పరికరాలను అందిస్తూ ఉన్నారు. ఆయన బడికెళ్ళి చదువుకున్న దానికంటే సమాజాన్ని చదివింది, జ్ఞానాన్ని సంపాదించుకున్నది కూడా ఎన్నో రెట్లు ఉండడం వల్లనే ఆయన్ని పలువురు ప్రముఖులు కూడా అతన్ని ప్రశంసించడము, ప్రశంసా పత్రాలు ఇవ్వడము, అదే కాక 2 యూనివర్సిటీలు, అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీతో పాటు 2 యూనివర్సిటీలు డాక్టరేట్లు ప్రకటించడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా ఇతనికి స్థానం కల్పించేందంటే అతని కృషే దానికి కారణము. నేటి యువత చదువు కంటే సమాజాన్ని పరిశీలించడము, సమాజానికి ఏం అవసరమో అనే విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని తయారు చేసేదానికి ఎటువంటి మార్గాలను అనుసరించాలనే దానికి పవన్ వాళ్ళకి తర్ఫీదు కూడా ఇస్తూ ఉన్నారు. ఎన్నో మోటివేషన్ క్లాసెస్కి అటెండ్ కావడము, వందలాది మంది పిల్లలు ఇప్పటికే ఇతని మార్గంలో పయనిస్తూ కొత్త కొత్త పరికరాలని కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. వేల మంది విద్యార్థులు అతని ప్రసంగాల కోసం ఆసక్తిగా ఉన్నారు. ఇతను ఇప్పటికే తయారు చేసిన ఎన్నో పరికరాలు ప్రజల వినియోగంలో ఉన్నది. భవిష్యత్తులో కూడా పవన్ ఇటువంటి పరికరాలని, వినూత్నమైన పరికరాలను తయారు చేసి ప్రజల సుఖమయ జీవనానికి అవసరమైన వస్తువుల్ని ఇన్వెంట్ చేసి సమాజానికి అందజేయాలని ఆశిస్తూ ఉన్నాను. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి ప్రముఖులతో పాటు గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు కూడా పలమనేరును ప్రస్తావించారంటే, పలమనేరు పేరు వారి దృష్టి వరకు వెళ్ళిందంటే అందులో పవన్ కూడా సింహభాగము ఇది ఉంది. అంతటి ప్రాచుర్యం పలమనేరుకి తెచ్చిన పవన్ తను ఏర్పాటు చేసిన పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ ద్వారా కొత్త కొత్త పరికరాలను కనుగొనడమే కాక పలువురికి ఉపాధి కూడా కల్పించి ఈరోజు ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా స్థిరపడతా ఉన్నారు. ఇతన్ని మార్గదర్శకంగా తీసుకొని సమాజంలో యువత ఉద్యోగాల కోసమే కాదు, కొత్త కొత్త పరికరాలను కనుగొంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం అవసరమో కావాలో వాటిని పరిశీలించి తయారు చేసేదానికి పవన్ ఆదర్శంగా తీసుకోవాలని, అటువంటి ఔత్సాహికులకు పవన్ తన తోడ్పాటును అందించి మరింత మంది న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారయ్యేదానికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తున్నాను. ఈ పవన్ గుర్తు చేసుకుని పలు ఇన్నోవేటివ్ పరికరాలని ప్రజలకు అందించిన పవన్ మరిన్ని పరికరాలను అందించి మరిన్ని సంస్థలను విస్తరించి ప్రజల జీవనానికి అనువైన వస్తువులు తయారు చేసే వాళ్ళని అభినందిస్తున్నాను. ఆ క్రియేటివిటీ అనేది ముఖ్యం.
దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి.